మరల వస్తుంది అనేటువంటి సంకల్పంతో ఎదురు చూడవలసినటువంటి అవకాశం. శబ్దం ఎప్పుడూ మనకు ప్రతిపాదనగా ఆధ్యాత్మిక వైభవాన్ని ఇవ్వాలి తప్ప కర్ణకంటకంగా ఉండకూడదు. అందుకే ఇందాక మహిళా మాతృమూర్తులందరూ కూడా అద్భుతంగా భజగోవింద కార్యక్రమాన్ని చేసేటప్పుడు మనస్సు ఎంత ఆనందాన్ని పొందిందో, అదే పాదపూజ జరుగుతున్నప్పుడు ఇద్దరు మరి మాతృమూర్తులు శ్రీమన్నారాయణ గానాన్ని చేస్తుండగా సాక్షాత్తు ఒకసారి ఏడుకొండలు కంటి ముందర కదలాడినట్టుగా ఆ అక్షరానికి, ఆ రాగానికి, ఆ యోగానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వైశిష్ట్యం. ఈవేళ అందుకే శబ్దం లేకుండా వింటే సత్యం అవబోధపడుతుంది. శబ్దం బయటే కాదు, లోపల కూడా ఉండకూడదు. అందుకే మనం ఏదైనా వినేటప్పుడు లోపల నుంచి అనేక ఆలోచనలు వస్తూ ఉంటే చెప్పినటువంటి వాక్యం సరిగ్గా వెళ్ళలేదు. కాబట్టి ఈవేళ మనకు తొలి ఏకాదశి అందరికీ కూడా చాలా అత్యంత ప్రధానమైనటువంటి ఏకాదశి. మనకు 12 మాసాలు ఉన్నాయి, 12 రాసులు ఉన్నాయి, 12 ఆదిత్యులు ఉన్నారు, 12 సూర్యులు ఉన్నారు. మరి ఆదిత్యుడు సూర్యుడు వేరువేరా, ఈ టాపిక్ మనకొద్దు. ఏదైనా జగత్తు 12 12 12తో ముడిపడి ఉన్నటువంటి సమయం. మంత్రానుష్ఠాన రహస్యాలన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఆషాఢ మాసానికి విశేషంగా ఏం చెప్తాము అంటే ఇది జగన్నాథ మాసం. అందుకే చూడండి, పూరిలో మనకు రథయాత్ర విశేషంగా చాలా అద్భుతంగా జన సందోహంతో బ్రహ్మాండమంతా పూరీ క్షేత్రంలో ఉన్నట్టుగా అగుపిస్తూ ఉంటుంది. పైగా మనకు తొలి ఏకాదశి కూడా ఈ ఆషాఢ మాసంలోనే వస్తుంది. దక్షిణాయన ఆరంభానికి ముందు తొలి ఏకాదశి, ఉత్తరాయణ ఆరంభానికి ముందు వైకుంఠ ఏకాదశి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి రెండు కూడా ఏకాదశులు. అవి విశ్వానికి చక్షువులు, కళ్ళు. ఈరోజు మనం కళ్ళు మూసుకోకూడదు, జాగరణ చేయాలి. వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి తప్పక జాగరణ చేయాలి. అందుకే ఏకాదశి పర్వదిన ఉపవాసం కూడా చెప్పబడి ఉన్నది. శాస్త్ర విహితంగా ఉపవాసం ఏకాదశి ఎందుకు చేయాలి చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరిస్తేనేమో యమతిథి, ఏకాదశ్యాంతు యమతిథి, ద్వాదశ్యాం నారాయణం ప్రోక్తం, అది జ్యోతిష్ శాస్త్రం. కానీ మంత్రశాస్త్రాన్ని అనుసరిస్తే జ్యోతిష్ శాస్త్రంలోనే మనం ఒక భాగాన్ని తీసుకుంటే ఏకాదశు భవత్యాయు, ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ఆయుర్దాయం లభిస్తుంది. అర్ధలాభో జయస్తథ, ఈరోజు తింటే ఆయుర్దాయం, అర్ధలాభం, జయం ఏవి కూడా పరమాత్మ మనకు అనుగ్రహించాడు. తినకూడదంటే మరి నిర్జలోపవాసంగా ఉండాలని లేదు, అభ్యాసం చేయండి. ఈవేళ మనం జాగరణ, ఆకలి రెండు ఒక్క రోజు అభ్యాసం చేస్తాం, మిగతా రోజులన్నీ కడుపు నిండా తింటాం. పోనీ 12 మాసాల్లో ఉభయపక్షాల్లో వచ్చేటువంటి ఏకాదశులు మనం ఆచరించలేకపోయినా ఈ విశ్వంలో ఉండేటువంటి ఆ విశ్వ పురుషుడి యొక్క చక్షువులైనటువంటి తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అయిన అమ్మ దయ ఉంచి ఒక్క నిమిషం, మాకు మళ్ళీ మఠంలో తొలి ఏకాదశి కార్యక్రమం ఉన్నది, వెళ్ళాలి. కాకపోతే మా గోవింద దాసు గారికి, సాయిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాము ఇక్కడికి. ఏకాదశి మహత్యం చెప్పి వారికి ఆశీర్వచనం చేసి మేము కదలాలి. కాబట్టి మా కర్ణాలకు శబ్దం వచ్చింది అంటే చెప్పేటువంటి 2 వాక్యాలు ఆగిపోతాయి. కాబట్టి దయ ఉంచి శ్రద్ధగా మనం ఈవేళ ఏకాదశిలోనే ఒక అద్భుతమైనటువంటి గుణం ఉన్నదట. శాస్త్రం చెప్తున్నది,
అదేమిటి అంటే ఆహారం తీసుకోకపోయినా శరీరంలో జీవాన్ని రక్షించగలిగినటువంటి శక్తి ఏకాదశి పర్వదినానకున్నది. అందుకే ఆ రోజు జీవం మళ్ళీ శరీరంలో తిథి కూడా ఒక ఆధ్యాత్మిక జీవాన్ని కలగజేస్తూ మనం కూడా ఆహారాన్ని తీసుకుంటే అది తీవ్ర తామసంగా పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది. కనుక శరీరంలో దైవమే జీవముగా ప్రవేశించేటువంటి పర్వకాలము ఏకాదశి. ఆ రోజు రెండు చేయకూడదు, కన్ను మూయకూడదు, ఆహారం కడుపులోకి వేయకూడదు. ఈ రెండు చేస్తూ ఇంకేం చెయ్యాలి అంటే జీవాన్ని గమనిస్తూ జీవాన్ని అభివృద్ధి పరుచుకోవటానికి వీలైనటువంటిగా గంటైనా గడి అయినా క్షణమైనా కాలమైనా పరమాత్మ నామముతో ఏకాదశిని గడిపినటువంటి వాడికి మళ్ళీ కూడా జన్మంటూ ఇహ జన్మల్లో వచ్చేటువంటి ఏవైతే జన్మలు ఉన్నాయో ఇహముగా పిలబడేటువంటి జన్మలు ఏవి కూడా, ఇహ అంటే కేవలం మానవ జన్మే కాదు, క్రిమి కీటక పశు పక్షి మృగాది సైతము ఏ జన్మలో కూడా ఏకాదశి ఒక్క ఉపవాసం చేసిన దానివల్ల మనకు రాదు. అందుకే మహానుభావులైనటువంటి వారు ఏకాదశి అనేటువంటి పర్వదినాన్ని మనకు రెండు రకాలుగా అందించారు. ఒకటి ఉత్తరాయణ పుణ్యకాల ఆరంభానికి ముందు వచ్చే వైకుంఠ ఏకాదశి, ఆ రోజు తెల్లవారి ప్రాశస్త్యం. తొలి ఏకాదశి దక్షిణాయనానికి ముందు, ఇది సాయంకాలం ప్రాశస్త్యం. అందుకే ఆ రోజు తెల్లవారుజామున ఉత్తర ద్వారాలతో దర్శనం చేసుకొని స్వామివారిని దర్శించుకొని బయట రావటం మన కన్నులకు ఆ రోజంతా కూడా పుణ్య పవిత్రమైనటువంటి పాపనాశన క్షణం. ఈవేళ తొలి ఏకాదశి సంధ్యాకాలం ఏదైతే ఉన్నదో ఇది కృష్ణకాలం అంట, అంటే రాత్రి వచ్చేటువంటి కాలం, అది పగలు మొలిచేటువంటి కాలం. దక్షిణాయనం అంటే రాత్రి, కాలానికి రాత్రి. ఉత్తరాయణం అంటే కాలానికి పగలు. అందుకే ఈ కాలానికి రాత్రి ప్రాశస్త్యం, ఆ కాలానికి పగలు ప్రాశస్త్యం. ఈవేళ మన జవహర్ నగర్ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో జన్మదినాన్ని పురస్కరించుకొని తొలైకాదశి పుట్టారు వారు, గోవిందదాసు గారు. వారికి సాక్షాత్తు స్వామి వారు నామకరణం చేశారు. వారి పేరు పుల్లకూర సాయిరెడ్డి గారు. కానీ గోవిందదాసుని వారికి స్వప్నంలో నామకరణం చేయటం, ఆ రోజు నుంచి మేము సన్యాసం తీసుకున్నటువంటి తొలి రోజులలో 2007-8 ఆ ప్రాంతంలో గురువుగారితో కలిసి చాతుర్మాస్యం చేస్తుండగా వీరు ఒక వాహనం తెచ్చేవారు. ఆ వాహనంలో మేము చీటీల్లో నమో వెంకటేశ అని రాసి కుండీలో వేసాము. గురువుగారు చెప్పారు, రాసి వేయండి అయ్యా అందులో. తరువాత వారిని ఆనాటి నుంచి ఈనాటి వరకు 19 సంవత్సరాల నిర్విరామకారంగా వారిని చూస్తూనే ఉన్నాం. పీఠాధిపత్యానికి వచ్చిన తర్వాత కూడా ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాలకు అనేక పర్యాయాలు మేము హాజరవుతూనే వచ్చాం. 82వ కళ్యాణం ఈవేళ. ఈ సంఖ్య చాలా గమ్మత్తైనటువంటి సంఖ్య, అద్భుతమైన ఆధ్యాత్మిక సంఖ్య. యజుర్వేదంలో 82 మండలాలు ఉంటాయి, 82 పన్నాలు ఉంటాయి. అశీతిద్వయం, 82 పన్నాలను ఎవరైతే అధ్యయనం చేస్తారో సంపూర్ణ యజుర్వేద అధ్యయనం చేసినట్టుగా వారిని పరిగణనలోకి తీసుకుంటాం. అలాగే ఈవేళ 82వ కళ్యాణం చేస్తున్నారు అంటే వేద సంఖ్యను పరిపూర్తి చేసుకొని వారి యొక్క శత సంఖ్యలోకి అడుగు పెడుతున్నారు మన గోవిందదాసు గారు. ఆ రోజు రాముడు వారికి రామదాసుని పేరు ఇచ్చేది మనం చూడలేదు, కానీ ప్రత్యక్షంగా కలియుగ వెంకటేశ్వర స్వామి వారు వీరికి గోవిందదాస అని నామధేయం చేస్తూ మనందరి చేత కూడా ఎంచటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విధుల్ని నిర్వర్తింపజేసేటువంటి తొలి ఏకాదశి జన్మదినాన వారికి ఏమిచ్చి మనము రుణం తీర్చుకోగలమో మనకు తెలియదు. కానీ ఆ కళ్యాణాన్ని తిలకించి ఒకసారి ఆ పత్రికలో మనము మంత్రాన్ని రాసి వారు సమర్పించుకునేటువంటి దివ్య పాదాల చెంత మన నామము యొక్క అక్షర మంత్రయుక్తమైనటువంటి పత్రం ఒకటి ఉన్నదంటే అందరితో కలిసి మనం కూడా గోవింద. కాబట్టి ఈవేళంతా కూడా అక్కడ కళ్యాణం చేస్తూ ఉంటారు. ఋత్విక్కుల యొక్క పని మంత్రోచ్చారణ చేయటం, మన పని మంత్రనామస్మరణ చేయటం. అందుకే వేదానికైనా నియమిత సీమ ఉందేమో కానీ నాదానికి స్మరణకు నియమిత సీమ లేదు. కాబట్టి చిన్నప్పుడంతా వైదిక ధర్మాన్ని అనుసరించి అలసి సొలసినటువంటి దేహానికి శరీరము శయ్యాగ్రస్తమైనప్పుడు విధులు ఏవి చేయటానికి అంగీకరించినటువంటి ఈ అంగములో ఏవి సహకరించకపోగా మనకు సహకరించే ఏకైక అంగము మన ముఖం. అది కూడా సహకరించినప్పుడు మీ మనస్సు మాత్రం మీకు సహకరిస్తుంది. అప్పుడు
మన నోట నారాయణ నామాన్ని పలకలేనటువంటి జన్మ కూడా ఒక జన్మయేనా. కాబట్టి బాల్యం నుంచి బాల్యావస్థ నుంచి కూడా మనం ఏ మాట మాట్లాడినా పలకరించినా ఈ రోజు మనం సెల్ ఫోన్లు పట్టుకొని అనవసరంగా హలో సెలో అనుకొని మాట్లాడటం కాదు. ఎవరికైనా సరే మన భారతదేశ నినాదమైనటువంటి శ్రీరామనో నారాయణనో హరే రామానో మనం పలకరిస్తే అద్భుతంగా ఉంటుంది. చూడండి, ధర్మ ప్రారంభం అనేటువంటి భగవన్ నామం నుంచి రావాలి. ధర్మము యొక్క గతి మన మోక్షముతో భగవన్ నామంలోకి లయం కావాలి. ఇదే జీవిత యానానికి పరమార్థంగా నారాయణ అన్నారు. నా జన్మ, మరణం రా. జన్మలో నుంచి నకారం, మరణంలో నుంచి రకారం, నారా అయనం. జన్మ మృత్యు జరా సంతప్తమైనటువంటి ఈ యొక్క యానంలో ఆ నామస్మరణ చెయ్యటమే నారాయణము అని మనం గమనిస్తే చాలు. ఈ జన్మకు సార్థక్యమైనటువంటి శక్తి ఆ పరమాత్మ ప్రసాదించినట్టే అని. సమయాతీతం కానున్నది. వారు కూడా పాపం మళ్ళీ 2 గంటల సేపు కళ్యాణాన్ని చేయాలి. మీరందరూ కూడా నామస్మరణ చేయాలి. తర్వాత ప్రసాదాన్ని, అది కూడా చిన్నపాటి ప్రసాదాన్ని స్వీకరించి ఆ చిన్నపాటి ప్రసాదం అరిగేంత వరకు నామస్మరణ చేయాలి. ఏకాదశి ఉపవాసానికి అర్థం ఏమిటి అంటే దండిగా తిని నిద్రపోయేది కాదు. 2 మాటలు చెప్పలేక మామూలుగా మృష్టాన్న భోజనం చేసి నామస్మరణ చేయమంటే కూర్చుంటారు కొంతమంది. గోడకు కూర్చొని నారాయణ 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 నారాయణ. అది నారాయణ కాదండి. ఒక పిడికెడు తింటే పిడికెడు తిన్నటువంటి అడుగులో ఫలాలో క్షీరమో ఏదైనా సరే కడుపులో నామ జపము వల్ల దగ్ధము కాబడినటువంటి తిథి ఏదైనా ఉన్నది అంటే అది ఏకాదశి మాత్రం. అటువంటి పవిత్ర పుణ్య ఏకాదశి పర్వదినాన మనం ఇక్కడ కళ్యాణోత్సవాన్ని చేసుకోబోతూ ఒకసారి మీ నోట గోవిందనామస్మరణ చేత వారికి జన్మదిన బహుమతిని సమర్పించి మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాం. మీరు నామస్మరణ ఆరంభించండి. వాళ్ళు కళ్యాణాన్ని ఆరంభిస్తారు. మరి మరొక సందర్భంలో మళ్ళీ మనం కలుద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద గోవింద, ప్రహ్లాద వరద గోవింద గోవింద. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శ్రీరామచంద్ర భగవాన్ की, ఆంజనేయ భగవాన్ की జై. శ్రీ గురుభ్యో నమః. मने नमः। अथ श्रीमद्भगवद्गीता अथ पुरुषोत्तम प्राप्ति योगः। श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधःशाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अधश्चोर्ध्वं प्रस्थास्तस्य शाखाः पुनः प्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्य नथोपलभ्यते नान्तो न चार्यन्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण चित्वा ततः परं तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चार्यं पुरुषं प्रवध्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी निर्माणमोहादिसङ्गदोषाः अध्यात्मविद्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः कर्मव्ययं तत् तदध्यासेतेषु सम्पूर्णपावकः यद्गत्वा न निवर्तन्ते तद्धमपरमं मम ममैवांशो जीवलोके निरभूतः सनातनः मनश्शिष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यवाप्नोति चाप्युक्रामदीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धाभिराशयात्
श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते